ఆమె చెప్తే బీజేపీ నాయకులు ఏం గ్రహించారో మాకే తెలియదు, కానీ వీఆర్ నాట్ వరీడ్ మచ్ ఫర్ ఇట్. ప్రజలకు వదిలేస్తాం ఎవరేం మాడుతున్నారనే విషయాన్ని. నీకు తెలియదా ఏం చెప్పినా తెలియదా? నేనేమంటున్నా, ఇక్కడ సబ్జెక్టు నేను మాట్లాడేది ఏ అంశం అయితే ప్రజల కోసం మాట్లాడతామో దాన్ని ఫోకస్ చేసి మాట్లాడతాం తప్పితే, మనం ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం ఒకటి చెప్తే వాళ్ళు ఏ సమాధానం చెప్తే గది పట్టుకొని మళ్ళీ మాట్లాడేంత పిచ్చోళ్ళం ఇక్కడ ఎవరు లేవు. ఇప్పుడు మస్తు అంటే గంట 13 నిమిషాలు, డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద నెంబర్, బట్ నాకు తెలిసిన ప్రకారం 1:13 నిమిషాల ప్రెస్ మీట్ లో పాలమూరు రంగారెడ్డి గురించి ఒక విషయం, కేటీఆర్ అంటే గతంలో ఏదో మధ్యప్రదేశ్ భోపాల్కి పోతే అక్కడ ఏదో వసుంధర రాజన్ చెల్లెలు యశోదా రాజన్ ఆవిడ మాట్లాడిన మాటలు కేటీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్న ఒక మాట. ఆ తర్వాత కొంత ఫన్నీగా కేసీఆర్ తన స్టైల్లో ఆయన మార్క్ క్రియేట్ చేసుకొని కొంత ప్రసంగం ఇచ్చిండు. కానీ ఎక్కడ కూడా తనపైన తన కుమార్తె ఆరోపించిన ఆరోపణల గురించి, హరీష్ రావుపై వచ్చిన ఆరోపణల గురించి ఎక్కడ స్పందించిండు. అంటే తనను పట్టించుకోవట్లేదా పార్టీ కూడా? తన అంత సెన్సేషన్, మీ పార్టీలో మీ కుటుంబంలో ఒక భాగస్వామైనటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఇన్ని కోట్ల అవినీతి మావాలు చేసిరని చెప్పి చూపెడుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయారు మరి నిజంగానే? ఇప్పుడు వారు పార్టీలో సభ్యులుగా ఉండే, ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, పార్టీ వ్యతిరేక పద్ధతులకు ఉన్న పాల్పడ్డప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. వారి మార్గాన్ని ఆమె ఎంచుకొని ఆ పని ఆమె చేసుకుంటుంది, ఆమె మాట్లాడుతోంది. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ అంశాల మీద చర్చ చేయాల్సిన అవసరం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలకు కొన్ని అంశాలు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు పార్టీ నాయకురాలుగా కాదు, తను జనం జాగృతి బాట పేరిట పాదయాత్రలు చేస్తోంది. తను కూడా ఒక ప్రజాప్రతినిధి లేకుంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎవరి బాట వాళ్ళు చేస్తారండి. జన జాగృతి బాట చేసిన వాళ్ళు జన జాగృతి బాట చేస్తారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎవరు కాదంటారండి పనిచేస్తే. కాకపోతే దాంట్లో భాగంగా ఎవరు చేసే విమర్శలు వాళ్ళు చేస్తారు. వేటికి స్పందించాలనో వాటికి స్పందిస్తాం. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి అంశానికి మంచి చెడు చెప్పుకుంటూ కూర్చుంటే మా పని మేము చేసుకోలేం కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పట్ల మాకున్న బాధ్యత మేరకు సాగునీటి రంగంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని మేము ప్రశ్నిస్తే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి సహకారం రాకుండా ఈ డిపిఆర్లు తిప్పి పంపించడం, ఇవన్నీ సాయం చేసేది చేయకపోగా వీటన్నిటికీ కాలాల కట్టలు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడం కేసీఆర్ గారి ఉద్దేశంగా అదే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం కూడా డిపిఆర్ ఇంకా తిప్పితే మాట్లాడలేదని చెప్పిండ్రు. ఆ మధ్య భోపాల్ పోతున్న అంటే వారు ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు చేసినప్పుడల్లా బీజేపీ నాయకులు అడిగిన క్వశ్చన్ సమాధానం లేదైతే కేసీఆర్ కవిత క్వశ్చన్స్ పై ఎందుకు సమాధానం చెప్పలేదు? అవినీతి నేను ఏమంటున్నా, రాకేష్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే లేదా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు విషయాలు నేను అసలు విషయం నేను మాట్లాడితే కొత్త విషయం మీరు మాట్లాడలేదు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు పెట్టుబడుల గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ఆయన దావోస్ పోతే 40,000 కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అని చెప్పిండ్రు. మూడుసారి పోతే 1,40,000 కోట్లు వచ్చినాయని చెప్పిండ్రు. మధ్యలో ఒకసారి ఏ గ్లోబల్ సమ్మిట్ పెడితే 20,000 కోట్లు వచ్చినాయని చెప్పిండ్రు. ఇది చెప్పిన వాళ్ళు మొత్తంగా ఇవాళ వరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి అంటే 6% గ్రౌండ్ అయినాయని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఇప్పుడు 5,70,000 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు. దాంట్లో ఎన్ని గ్రౌండ్ అవుతాయి, ఎన్ని ఎంఓయూస్, ఎన్ని కంపెనీల పరిస్థితి ఉందో మనం రేపు పొద్దున చెప్దాం, చూస్తాం. నాకు కూడా కొన్ని కంపెనీలు తెలిసి నేను చూసినా వాళ్ళకి అదేందో మాకు అర్థమైపోతుంది. నేను ఏమంటున్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని కాదు మా ఉద్దేశం, రావాలి కానీ చేసేది ఏదో నిజాయితీ చేయండి, ఉత్తగానే ప్రజలను మభ్యపెట్టేందుకు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. గతంలో వారికి ఒకసారి భోపాల్ పోయినప్పుడు ఈ హంబక్ ఏదైతే నడుస్తుందో ఈ పెట్టుబడుల ముచ్చట్లల్లా కేసీఆర్ సమావేశం కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భేటీ మీ పార్టీలో కొంత ఉత్తేజాన్ని తీసుకొచ్చిందా, ఎనర్జీని తీసుకొచ్చిందా? అంటే ఆయన అంత ఎఫిషియెంట్ గా మాట్లాడారు. ఒక కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తే అని అనిపించిందా? న్యాచురల్లీ కేసీఆర్ గారు వచ్చినప్పుడు అదొక వైబ్రెన్స్ ఉంటుంది, అదొక ఉత్తేజం ఉంటుంది, ఒక పోరాట స్ఫూర్తి కనబడుతుంది. ఆటోమేటిక్ గా పార్టీలో ఆ ఉత్సాహం ఉంటుంది. మాకేంది కాంగ్రెస్ వాళ్ళకి అంత జోష్ వస్తే మీరే అంటున్నారు ఎన్నెళ్ళేది మొత్తం గాంధీ భవన్ లో మొత్తం. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ మీద రాకేష్ రెడ్డి గారు నేనేమంటా మిత్రం, ఒక్క నిమిషం ఫైనల్లీ. ఇప్పుడు మా నాయకుడు వస్తే మాకు ఉత్తేజం రాకుండా ఒకటి నేనంటా మా సంగతి తీసిపెట్టుంది. మాకు ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఆఫీస్ నిండింది, బీజేపీ వాళ్ళు మాడుతున్నారంటే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి శక్తి కొంతమంది నాయకులకు చాలా బలంగా ఉంటది. దాంట్లో కేసీఆర్ గారు అగ్రగణ్యుడు కాబట్టి నిన్న వారు